వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ హలో కిచెన్ మామ్ బ్లాగ్స్కి ఫ్రెండ్స్. ఈరోజు టేస్టీ అయిన బిర్యానీ అయితే వీడియోలో చూపించేస్తాను. అలా మీరు టేస్ట్గా అయితే మనం కంప్లీట్గా చికెన్ మటన్ వీటితోనే కాకుండా వేరే విధంగా అయితే మనం నెక్స్ట్ లెవెల్లో అయితే మనం చేసుకొని ఉట్టి బిర్యానీని వేరే కర్రీస్ నాన్ అండ్ వెజ్ దేంట్లోకైనా కాంబినేషన్కి చాలా అంటే చాలా బాగుంటుంది. మనమైతే ఫస్ట్గా అయితే ఒక మంచిగా గిన్నె అయితే పెట్టేసుకొని అది వేడయ్యాక తగినంత ఆయిల్, అలాగే దాల్చిన చెక్క, అలాగే అనాస పువ్వు అనేది కూడా వేసేసుకోవాలి. అలాగే దాంతోపాటు మనం నెక్స్ట్ మరాఠీ మొగ్గ, అలాగే దాంతోపాటు కొన్ని 2-3 యాలకులు కూడా వేసేసుకోవాలి. నెక్స్ట్ వచ్చి లవంగాలు కూడా మనకి చాలా బాగుంటాయి కాబట్టి ప్రతి ఒక్క మసాలా దినుసులు అనేవి వీడియోలో చూపించిన విధంగా అయితే మీరు వేసుకోండి. రాతి పువ్వు, అలాగే కస్తూరి మేతి అనేది మనకి బిర్యానీ కానీ కర్రీస్ కానీ చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. అలాగే షాజీరా కూడా. ఇప్పుడు ఒకసారి మన మసాలాలన్నీ కూడా ఒకసారి కలిపేసుకుందాం. ఎందుకంటే మసాలాలన్నీ కలిసి బాగా నూనెలో ఫ్రై అయితేనే అది చాలా టేస్టీగా ఉంటుంది. నెక్స్ట్ వచ్చి సన్నగా తరిగిన 4-5 పచ్చిమిర్చి ముక్కలు అనేవి పొడుగ్గా చీల్చుకోండి. అలాగే కొన్ని ఆనియన్స్ కూడా సన్నగా తరుక్కున్న ఆనియన్స్ అండి. మీకు ఎక్కువ కావాలంటే ఎక్కువ వేసుకోండి, తక్కువ కావాలంటే తక్కువ వేసుకోండి. ఎటువంటి ప్రాబ్లం అయితే మనకు ఉండదు కాబట్టి. అలాగే కొన్ని ఆనియన్స్ అనేవి ముందుగానే మనం కొన్ని నూనెలో కానీ నెయ్యిలో కానీ వేపుకొని పక్కన పెట్టుకుంటే బిర్యానీ మొత్తం అయిన తర్వాత అవి మనం పైన వేసుకొని తింటే ఉంటుంది. ఆహా, ఏమి రుచి అనాల్సిందేనండి. కొద్దిసేపు అయితే మసాలాలన్నిటికీ మగ్గేదాకా కొంతసేపు తీస్తూ మూత వేస్తూ అయితే పెట్టుకోవడం వల్ల మసాలాలు అనేవి బాగా వేగడంతో పాటు బాగా మగ్గుతాయి అన్నమాట. సో అందుకని మీరు ఎక్కడ అడుగు మాడిపోకుండా అయితే కలుపుకోండి. 2 లేదా 3 టేబుల్ స్పూన్ ఫ్రెష్గా అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకోండి. ఎందుకంటే మనం ఫ్రెష్గా చేసుకున్నది ప్రతి ఒక్కటి మన హెల్త్కి అనేది చాలా బాగుంటుంది కాబట్టి ఫ్రెష్గా వేసుకోవడం వల్ల ఫ్రెష్ టేస్ట్ కూడా అదే విధంగా ఉంటుంది. ఇవన్నీ ముందు వేసిన వాటిలన్నిటికి బాగా పట్టే విధంగా అయితే మనం ఒకసారి అయితే కలిపేసుకుందాం. లేట్ ఎందుకు, చాలా వరకు అయితే నోరు ఊరుతూ ఉంటుంది. సో ఇప్పుడు సన్నగా తరిగిన టమాటాలు కూడా ఇవి కూడా పొడుగ్గా కట్ చేసుకొని వేసుకోవడం వల్ల చాలా అంటే చూడడానికి చాలా బాగుంటుంది కాబట్టి అలా మొత్తం ఒకసారి అయితే కలుపుకుందాము. ఎందుకంటే ముందు వేసిన వాటిలన్నిటిలో కూడా ఇది కూడా కలిసిపోతే మనకు అన్నీ కూడా ఎక్కడ దొంగలు అక్కడే గప్చిప్ అన్నట్టు ఇవి ఎక్కడెక్కడ ఉన్నాయా అని మనం ఎత్తుక్కునే పనే ఉంటుంది, ఇంకేమీ ఉండదు. మధ్యలో మూత వేస్తూ తీస్తూ కలుపుకుంటూ ఉండండి. మనకు కావాల్సిన బిర్యానీ మసాలా అయితే మొత్తం అయితే మగ్గిపోవడం అయితే జరిగింది. ఇంకా మనం నెక్స్ట్ ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోవడం అయితే జరుగుతుంది. సో ఇప్పుడైతే మనం మధ్యలో కలుపుతూ ఉండడం వల్ల ఏంటంటే మనకి మసాలాలు అనేవి అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది దాకకైతే అంటుకోకుండా ఉంటుంది కాబట్టి చూస్తున్నారు కదా, మొత్తం అయితే మనకైతే కలిసిపోవడం అయితే జరిగింది. ఇప్పుడు మనం బిర్యానీకి తగినంత వాటర్ని అయితే యాడ్ చేసుకోవాలి. మీరు కేజీ బిర్యానీ తీసుకున్న మనం ఎంత మీరు అంటే కేజీ డబ్బాతో తీసుకుంటే కేజీ వాటర్ ఆ డబ్బాతో యాడ్ చేసుకొని వాటర్ని అయితే యాడ్ చేసుకోవాలి. అంటే మనం ఎంత బిర్యానీ బియ్యం తీసుకుంటామో అంత వాటర్ కూడా మనం యాడ్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఏమంటుంది అనుకుంటున్నారు గిన్నె బిర్యానీ రైస్. ఇప్పుడైతే గల్లుప్పు అయితే వేసేసాము. సో బిర్యానీ నా నోట్లోకి వేసే అని చెప్పేసి నీళ్ళు అయితే కొత్త ఉడికేస్తున్నాయి అన్నమాట. సో బిర్యానీ రైస్ వేయగానే దాంట్లో కలుపుకోవడానికి అయితే రెడీగా ఉంది. నేనైతే ఇప్పుడు 2-3 సార్లు అయితే చూసేసాను. ఇంకెందుకు ఆలస్యం అని చెప్పేసి దాని నోట్లోకి అయితే గిన్నెలోకి నేనైతే వేసేసాను. మన బాస్మతి రైస్ నేనైతే 1 kg అయితే బిర్యానీ అయితే మీకు చేసి చూపించాలనుకుంటున్నాను కాబట్టి టేస్టీ అయిన బిర్యానీ ఇప్పుడు ఒకసారి నెమ్మదిగా అయితే కలుపుకోండి. ఎందుకంటే మనం బిర్యానీ అనేది కొంచెం నానబెట్టాం కాబట్టి అది బాగా రెస్టారెంట్ స్టైల్లో ఉండాలి కాబట్టి పొడిపల్లాడుతూ పొడుగ్గా కాబట్టి స్లోగా కలుపుకొని ఒక 2 నిమిషాలు తీసేస్తే చూసుకోండి ఎంతో టేస్టీ అయిన రెస్టారెంట్ స్టైల్ బిర్యానీ అయితే మీ ఇంట్లోనే చాలామంది కలిసి హ్యాపీగా తినచ్చు. కాబట్టి వీడియోని లైక్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.